ఇప్పుడు మనది బ్లౌజ్ మీద మనము ఇగో చూడండి, ఇది తక్కువ వచ్చేస్తుంది బ్లౌజ్ అడ్డం ముక్కొస్తే. మరి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో మీకు ఒకసారి చూపించేస్తాను. ప్రతిదానికి పోగులు అసలు చీరలకి. ఇదిగో చూడండి బార్డరు, ఈ బార్డర్ అనేది ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ వస్తుంది. మనం ఇటు చూడండి, ఇటేమో మడత పడ్డది, ఇటేమో ఇలా పడ్డది. కాబట్టి ఇలా నీట్గా వేసేసుకొని చూసుకోవాలి. దీనికి చూడండి ఇలాగా ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. నేను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ముందు చెప్తాను. చూడండి ఇలా మధ్యలోకి వేసుకోండి. నేను మధ్యలోకి వేసుకొని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసుకొని అలాగే కింద మొత్తం కుట్టుకునేటప్పుడు బార్డర్ నీట్గా మనకి బార్డర్ ఎక్కలు తక్కలు వస్తుంది కాబట్టి మనం బార్డర్ మీద మధ్యలో కట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడే సెట్ చేసుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడే చెప్తున్నా ప్రతి వీడియో కూడా. మనకి 20% కటింగ్లో ఉంటే 80% కుట్టే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి మోడల్స్ అయినా క్లాత్ సెట్ చేయడం అయినా ఇలా క్లాత్ తక్కువ పడ్డా ఏదైనా సరే మనం కుట్టే వీడియోలోనే కుట్టే దాంట్లోనే ఉంటుంది. ఇలాగా మనకి ఫ్లవర్స్ పైనకు వచ్చినాయి చూసిరా, ఇలా వేసేసుకోండి. ఇలా ఎలా వచ్చింది అలాగే వేసుకోండి. వెదలుకుంటే మనకి మంచి కరెక్ట్గా సరిపోతుంది కటింగ్ అనేది. చూడండి ఇలాగా ఫ్లవర్స్ వచ్చినాయి కదా కిందకి, ఇలా నీట్గా ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోండి. నేను కొంచెం ఎగస్ట్రానే కట్ చేస్తున్నా, ఎందుకంటే క్రాస్గా వచ్చినా ఏమొచ్చినా మనకు అడ్జస్ట్మెంట్కి ఉండాలి కాబట్టి నేను ఎగస్ట్రానే కట్ చేస్తా. ఇలాగా ఇప్పుడు ఇది వెనకాల భాగం అయిపోయింది, మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ముందు భాగం కట్ చేసేసుకుందాం. చూడండి ముందు భాగం ఇలాగా ముందు భాగం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా క్లాత్ జరుగుతూ ఉంటుంది, సాఫ్ట్ క్లాత్ కాబట్టి సెట్ చేస్తూ కట్ చేసుకోవాలి. నేను ఎగస్ట్రానే కట్ చేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నేనైతే ఎగస్ట్రానే కట్ చేసుకుంటా ప్రతిదీ. మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి మనం కాబట్టి నేను ఎగస్ట్రానే కట్ చేసేసుకుంటా. ఇప్పుడు మనకి చూడండి ఇందులో క్లాత్లో క్రాస్ పట్టీలు అన్నీ మనకి సరిపోతాయి, అద్దం క్లాత్ వచ్చినా సరే. ఓకేనా, చూడండి క్రాస్ పట్టీలకి మనం ఇంత కట్ చేసేసుకుందాం. ఇది మనకి ఇంకా క్రాస్ పట్టీలకి ఉక్స్ పట్టీలకి అన్నిటికీ సరిపోతుంది. ఓకేనా, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.